अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. మరణాంతరం జీవితం పట్ల విశ్వాసం. దైవ ప్రవక్త పట్ల విశ్వాసం తర్వాత విధిగా విశ్వసించవలసిన 5వ విషయం మరణాంతర జీవితం. మరణాంతర జీవితం విషయంలో క్రింది అంశాలు విశ్వసించవలసి ఉంటుంది. 1. దేవుడు ఎప్పుడూ ఒక రోజు ఈ విశ్వాన్ని, ఇందులో ఉన్న సకల సృష్టి పూర్తిగా నిర్మూలిస్తాడు. అదే ఖియామత్, ప్రళయం. 2. తిరిగి ఆయన అందరికీ మరో జీవితం ప్రసాదిస్తాడు. అప్పుడు అందరూ అల్లాహ్ సమక్షంలో హాజరవుతారు. దాన్ని రెస్యూరెక్షన్ అంటారు. 3. మానవులంతా తమ ప్రాపంచిక జీవితంలో చేసిన కర్మలన్నీ ఒక గ్రంథంలో రికార్డ్ చేయబడతాయి. తర్వాత దాన్ని హష్ర్ రోజున దైవ న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. 4. మానవులు చేసిన సత్కార్యాలు, దుష్కార్యాలు అన్నీ దైవ సమక్షంలో తూచబడతాయి. దైవ తులమానంలో ఎవరి సత్కార్యాలు వారి దుష్కార్యాల కన్నా బరువుగా ఉంటాయో వారికి మోక్షం అనుగ్రహించబడుతుంది. అలాగే ఎవరి దుష్కార్యాలు పళ్ళెం క్రింద వంగిపోతుందో వారు శిక్షించబడతారు. 5. రక్షించబడిన వారు స్వర్గానికి, శిక్ష వేయబడిన వారు నరకానికి పంపబడతారు. పరలోక విశ్వాసం, దాని హేతువు. పరలోక విశ్వాసం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు పూర్వ ప్రవక్తలందరూ బోధించారు. ప్రతి యుగంలోనూ ముస్లింలు దీన్ని విశ్వసించడం విధిగా ఉంటూ వచ్చింది. దీన్ని తిరస్కరించిన వారిని లేక దీనిపై సందేహం వెలిబుచ్చిన వారిని తిరస్కారులుగా పరిగణిస్తారు. దైవ ప్రవక్తలందరూ ఎందుకంటే దీన్ని కాదని దైవాన్ని, దైవ గ్రంథాల్ని, దైవ దూతల్ని విశ్వసించడం అర్ధరహితం అవుతుంది. అంతేకాదు ఆ కొరత వల్ల కలిగే దుష్ప్రభావంతో మనిషి జీవితం మొత్తం చెడిపోతుంది. మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం సునాయాసంగా బోధపడుతుంది. మీకు ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు మీ హృదయంలో తలెత్తే మొదటి ప్రశ్న ఈ పని చేస్తే లాభం ఏమిటి, చేయకపోతే కలిగే నష్టం ఏమిటి అనే కదా. ఈ ప్రశ్న ఎందుకు? ఉత్పన్నమవుతుంది. దానికి కారణం మానవ నైజం. ఆ పనిలో ప్రయోజనం లేకపోతే అది వ్యర్థమని, నిరర్థకమని భావిస్తుంది. మానవ నైజం ఏదైనా ఒక కార్యం వల్ల ఎలాంటి లాభం లేదని మీరు దృఢంగా విశ్వసిస్తే దాన్ని చేయడానికి ఎన్నటికీ మీరు సిద్ధం కారు. అలాగే ఒక వస్తువు వల్ల నష్టం కలగదని మీకు గట్టి నమ్మకం ఏర్పడితే దాన్ని వదిలిపెట్టడానికి మీరు ఏమాత్రం అంగీకరించరు. పోతే అనుమానం విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఏదైనా పనిలో లాభం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఆ పని పట్ల మీలో ఆసక్తి జన్మించదు. అలాగే మరేదైనా పనిలో నష్టం సందేహాస్పదంగా ఉంటే ఆ పనిని విస్తరించడానికి కూడా మీరు ప్రత్యేక కృషి చేయరు. పసిపాపల్ని చూడండి, వారు నిప్పులతో చేతులు పెడతారు. ఎందుకు? నిప్పు కాల్చివేస్తుందని జ్ఞానం, దాని పట్ల నమ్మకం వారికి ఉండవు. చదువు సంధ్యల కంటే శ్రద్ధ చూపక తప్పుకుంటూ ఉంటారు.
పెద్దలు చెప్పే విద్యా ప్రయోజనాలు వారి మనసులకు ఎక్కవు. ఇది మానవ నైజం. కాస్త మీరే గమనించండి. మరణాంతర జీవితం పట్ల నమ్మకం లేని వ్యక్తి దైవాన్ని నమ్మడం, ఆయన అభిష్టం ప్రకారం మసులుకోవడం అంతా ప్రయోజనమనే భావిస్తాడు. అతనికి ప్రకారం దైవజ్ఞ పాలన వల్ల కలిగే లాభం లేదు. ఆయన అవిధేయత వల్ల వాటిల్లే నష్టం లేదు. అలాంటప్పుడు అతడు తన ప్రవక్తలు తన గ్రంథాల ద్వారా పంపిన మార్గదర్శకత్వాన్ని అనుసరించడం, దైవ దేశాలను పాటించడం ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి వ్యక్తి దైవాన్ని నమ్మిన ఆ నమ్మకం నిరర్థకం. ఎందుకంటే అతడు క్రియాత్మకంగా దైవ శాసనాన్ని పాటించడు, దైవాచ్ఛ ప్రకారం జీవితం గడపడు. పరలోకం పట్ల విశ్వాసం అవసరమా? అంతేకాదు, మరణాంతర జీవితం పట్ల విశ్వాసం కలిగి ఉండడమే. విశ్వాసం లేకపోవడం అన్న విషయం మానవ జీవితంలో నిర్ణాయకమైన ప్రభావం చూపగలదు. కాస్త లోతుగా పరిశీలించండి. మనిషి ఏ పనైనా చేయకపోవడమే అన్న విషయాన్ని, దానివల్ల అతనికి కలిగే లాభ నష్టాల ఆధారంగా నిర్ణయిస్తాడు. ఇది మానవ సహజ గుణం. ఒక వ్యక్తి దృష్టి ఈ లోకపు లాభ నష్టాల వరకే పరిమితమై ఉంటుంది. ఈ లోకంలో ఎలాంటి ప్రయోజనాలు నన్నైనా కూర్చగలగదన్న ఆశ లేని ఏ మంచి పనిని అతడు ససేమిరా చేయడానికి పూనుకోడు. అలాగే ఏ చెడు పని వల్లైనా ఈ లోకంలో నష్టం వాటిల్లగలదని భయం లేకపోతే దాన్ని వదులుకోవడానికి సిద్ధం కాడు. మరో వ్యక్తి దృష్టి తాను చేసే పనుల అంతిమ పరిణామంపై ఉంటుంది. అతడు ప్రాపంచిక లాభ నష్టాలు తాత్కాలికమైనవని భావిస్తాడు. పరలోకం ప్రాప్తమయ్యే శాశ్వత లాభ నష్టాలను పరిగణనలో తీసుకొని మంచితనాన్ని అవలంబిస్తాడు, చెడు నడతను వదులుకుంటాడు. ఈ లోకంలో అతనికి మంచితనం మూలాన ఎంత నష్టం కలిగినా, చెడు నడత వల్ల లాభం కలిగినా అతను తన వైఖరిని మార్చుకోడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.